ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీలో మెయిన్ లీడ్గా రష్మిక మందన అండ్ దీక్షిత్ అని వాళ్ళిద్దరు నటించారన్నమాట. ఈ మూవీ తెలుగు, హిందీ లాంగ్వేజ్లలో రిలీజ్ అయిందన్నమాట. హీరో ప్లస్ కొంచెం నెగిటివ్ రోల్లో అయితే దీక్షిత్ శెట్టి నటించాడు. ఇతను మనకు నాని నటించిన దసరా మూవీలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించాడన్నమాట. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి రాహుల్ రవీంద్ర అన్నమాట. మన్మధుడు 2 మూవీ తీశాడు కదా నాగార్జున గారితో, అతనే ఈ మూవీ డైరెక్టరు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరోయిన్ వచ్చి విజయవాడ అన్నమాట. విజయవాడ నుంచి హైదరాబాద్కి చదువుకోవడానికి వస్తుంది. అదే కాలేజీలో హీరో కూడా జాయిన్ అవుతాడు అన్నమాట. హీరోయిన్ చూసి ప్రేమిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తుంది. ఇలా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్న టైంలో అప్పుడప్పుడు హీరో కొంచెం సైకోలా బిహేవ్ చేస్తుంటాడు అన్నమాట. అలా ఉన్న టైంలో ఒకరోజు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ని చూడడానికి హాస్టల్కి వస్తాడు. హీరోయిన్ ఒకే రూమ్లో ఉండటం చూస్తాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, హీరోయిన్ లైఫ్ ఎలా మారింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న లవ్ స్టోరీలు ఎలా ఉన్నాయి, అమ్మాయిల విషయాలలో ఎలా ప్రవర్తిస్తుండ్రో అవన్నీ అయితే క్లియర్గా బాగా చూపించారన్నమాట. మెయిన్ రష్మిక మందన లాస్ట్ 10 మినిట్స్ అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. అలాగే ఈ మూవీలో రోహిణి గారు కూడా ఉన్నారన్నమాట. తను సెకండ్ హాఫ్లో వస్తారు. ఒక 5 మినిట్స్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. తను వచ్చినప్పుడైతే ఆడియన్స్ అయితే లేచి చప్పట్లు బాగా కొట్టారన్నమాట. తను చెప్పే డైలాగులు అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఈ మూవీ డైరెక్టర్ కూడా ఇందులో ఒక ప్రిన్సిపాల్ రోల్ చేశాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మైనస్ ఏంటంటే హీరో లేడీస్ హాస్టల్కి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాడు. అక్కడ గొడవలు జరిగినా ఎవ్వరు పట్టించుకోరు. లేడీస్ హాస్టల్కి వస్తుంటే అక్కడ వాచ్మెన్లు ఏమి అనరు. ఇది కొంచెం అండ్ ఇప్పుడు రియల్ లైఫ్లో ఎవరు అలా పోలేరు కదా లేడీస్ హాస్టల్లోకి. కానీ ఈ సినిమాలో హీరో ఎప్పుడు పడితే అప్పుడు లేడీస్ హాస్టల్లోకి వెళ్తుంటాడు అన్నమాట. అది కొంచెం మైనస్గా ఉంది. ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకు బాగుంది. సాంగ్స్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మెయిన్ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే రష్మిక గారి యాక్టింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది. మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే ఇంకా చూసేయండి. నేను ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.